గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నిన్న క్లాస్లో వెక్టర్ స్పేస్ యొక్క డెఫినేషన్ రాసుకున్నారు, చూడండి ఒకసారి. అది డెఫినేషన్ మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెక్టర్ స్పేస్ బి ఆఫ్ ఎఫ్ ఇండికేట్ చేస్తారు. బి ఆఫ్ ఎఫ్ ఇక్కడ బి అంటే ఎందులో ఉన్నది కూడా వెక్టర్స్, ఎఫ్లో ఉన్నదంతా స్కాలర్స్ ఉంటాయి. బి ఈజ్ నాన్ ఎంప్టీ సెట్ అవ్వాలి, నాన్ ఎంప్టీ సెట్. దీనిలో ఉన్న ఎలిమెంట్స్ వెక్టర్స్ అంటారు. ఎఫ్బిఏ ఫీల్డ్ అవుతుంది, ఎఫ్లో ఉన్న వాటిని స్కేలార్స్ అంటారు. ఈ రెండు కూడా కాంబినేషనే బి ఆఫ్ ఎఫ్ ఇస్ వెక్టర్ స్పేస్ అవుతుంది. దీనికి సంబంధించి ఒక 10 ప్రాపర్టీస్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వన్ బి ప్లస్ ఇస్ ఎబిలియన్ గ్రూప్ అవ్వాలి. ఎబిలియన్ గ్రూప్ అనేది ఫస్ట్ వన్. దాంట్లో క్లోజర్, అసోసియేట్, ఇన్వర్స్, ఐడెంటిటీ అండ్ కాంబినేటివ్ అనేది అవ్వాలి. అది ఒకసారి ప్లస్ ఇది కావాలంటే ఫస్ట్ alpha comma beta belongs to V, then alpha plus beta belongs to associative. Alpha comma beta comma belongs to V. You want to alpha plus beta plus gamma equal to alpha plus beta plus associative. Existence of identity. Existence of identity. Existence of identity law. For alpha belongs to B, alpha belongs to B తీసుకుంటే alpha plus 0 bar equal to alpha equal to 0 bar plus alpha. 0 bar is the identity of real. 0 bar is the identity of alpha plus 0 plus bar equal to alpha equal to 0 plus 0 bar plus alpha. Identity of the existence of identity. Existence of inverse. Inverse. దీంట్లో alpha belongs to B. Alpha belongs to B తీసుకుంటే alpha plus minus alpha equal to 0 or that equal to minus alpha plus alpha. ఇక్కడ minus alpha అనేది into inverse అవుతుంది. minus alpha is called into inverse. into inverse. So minus alpha is called into inverse of B. So 0 bar is the into identity of B. 0 bar is the into identity of B. Existence of inverse identity and commutative. Commutative కూడా but alpha comma beta belongs to B. Alpha plus beta equal to beta plus alpha. ఇలా అయితే దీన్ని కాంబినేటివ్. ఈ 5 కూడా ఎగ్జిస్ట్ అయితే కానీ ఈ ప్లస్ ఇస్ ద ఎబిలియన్ గ్రూప్ అవుతుంది. తర్వాత సెకండ్ పాయింట్ స్కాలర్ మల్టిప్లికేషన్ సంబంధించింది. స్కాలర్ మల్టిప్లికేషన్ సంబంధించింది. ఇదంతా కూడా ఎడిషన్ చేస్తే మల్టిప్లికేషన్ లేదు, స్కాలర్ మల్టిప్లికేషన్. ఆల్ఫా ప్లస్ బి ఏ స్మాల్ ఏ అంటే దీనిలో ఉండేవి కూడా వెక్టర్స్ ని ఆల్ఫా బీటా గామా గా రిప్రజెంట్ చేస్తే ఏ బిలాంగ్స్ టు ఎఫ్, ఏబిసి ఇక్కడ స్టార్స్ గా తీసుకుంటాం. ఏ బిలాంగ్స్ టు ఎఫ్, ఎఫ్ ఇస్ ఎ ఫీల్డ్. ఫీల్డ్ లో ఉన్నది స్టార్స్ అవుతుంది. ఆల్ఫా బిలాంగ్స్ టు బి, ఏ బిలాంగ్స్ టు ఎఫ్, దెన్ ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు బి. ఇలా అయితే స్కాలర్ మల్టిప్లికేషన్ అవుతుంది. స్కాలర్ మల్టిప్లికేషన్ బి ఆఫ్ ఎఫ్ ఇస్ ఎ క్లోజ్డ్ నెంబర్. ఇది క్లోజ్డ్. దీంట్లో ఎడిషన్ లో క్లోజ్డ్ ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు బి అవ్వాలి. ఇక్కడ మల్టిప్లికేషన్ వచ్చేసరికి ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు బి ఆఫ్ థర్డ్. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ లాస్ అనేది a plus b into
alpha equal to a alpha plus b alpha. Fourth one is alpha plus beta into a, that equal to alpha a plus a into alpha plus beta equal to a alpha plus a beta. Fifth one, a into b alpha equal to a b into alpha. 1 into alpha equal to alpha. 1 into alpha equal to alpha. For all alpha comma beta belongs to f, b a comma b belongs to f. Then again కూడా a b అనేది f లో తీసుకుంటాం, alpha comma beta belongs to b. మనం ఈ టెన్ ప్రాపర్టీస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి తెలిసినవి ఇవన్నీ కూడా. వీటి మీద ప్రాబ్లమ్స్ చేయడం మనం ఒక సెట్ ఇస్తారా, సెట్ అనేది వెక్టర్ స్పేస్ అవుతుందా లేదా అని చెక్ చేయాలి. చెక్ చేయాలంటే ఇవన్నీ కూడా టెన్ ప్రాపర్టీస్ గురించి చెక్ చేయవలసింది. దీని తర్వాత నల్ స్పేస్ గురించి చెప్తాము. నల్ స్పేస్ మీరు నోట్స్ రాస్తున్నప్పుడు వెక్టర్ స్పేస్ యూనిట్ 1 వెక్టర్ స్పేస్ 1 అని పెట్టి నేను ప్రీవియస్ క్లాస్లో వెక్టర్ స్పేస్ యొక్క డెఫినేషన్ చెప్పాను. ఆ డెఫినేషన్ రాసుకున్న తర్వాత నోట్ అని రాయండి. నోట్ అని రాస్తున్నారు. నోట్ అని ఇది ఫస్ట్ పాయింట్. ఇఫ్ R is field of real numbers, then V of vector space of R. V of R is a vector space. Is a real vector space. Real vector space. R is a field of real numbers. Then V of R is a real vector space. Second point. If C means complex numbers. C is a field of complex numbers. Then C of V of C, just case of C. V of C is a complex vector space. Complex vector space. चलो ఈ వెక్టర్ స్పేస్ నే లీనియర్ స్పేస్ అని లేదా లీనియర్ వెక్టర్ స్పేస్ కూడా అంటారు. మూడాటి కూడా ఒకటే. వెక్టర్ స్పేస్ అన్న ఒకటే, లీనియర్ స్పేస్ అన్న ఒకటే, లీనియర్ వెక్టర్ స్పేస్ అన్న ఒకటే. సో దీంట్లో చాలా సార్లు రొటేషన్ అనేది ఇది కాదు, ఎక్కడ ఒకసారి డి అనేది రొటేషన్ ఎలా చేస్తూ ఉంటాం. దీంట్లో ఎఫ్ అన్న వెక్టర్ స్పేస్ సింగిల్ టర్మ్ ఓన్లీ జీ రాసినప్పుడు వెక్టర్ స్పేస్. ఈ వెక్టర్ స్పేస్ లో ఇంక్లూడింగ్ ఈ ఎఫ్ అనేది నాకు అర్థమైతే ఆటోమేటిక్గా దీంట్లో వెక్టర్ స్పేస్ లో వి అనే ఫీల్డ్ అనేది మీకు తెలుస్తుంది అన్నమాట. డైరెక్ట్ గా వి ఇస్తే వెక్టర్ స్పేస్ అంటే ఆటోమేటిక్ దానిలోనే ఉంటుంది. ఇప్పుడు నల్ స్పేస్ గురించి తెలుసుకున్నాం. నల్ స్పేస్ అంటే వెక్టర్ స్పేస్ హ్యావింగ్ ఓన్లీ 1 0 వెక్టర్. Only 1 0 vector. Vector space having only 1 0 vector, that is called zero vector space or null space అని అంటారు. Zero vector space or null space అని అంటారు. సార్ డెఫినేషన్ రాస్తున్నాం. Null space a vector space having only 1 0 vector. Only 1 0 vector is called null space or zero vector space. Vector space.
సరే నల్ స్పేస్ యొక్క డెఫినేషన్ రాశారు. దాని తర్వాత 0 కి సంబంధించిన కొన్ని థియరమ్స్ ఉన్నాయి. దీంట్లో కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి థియరమ్కి సంబంధించి. ప్రతిదీ కూడా చాలా ఈజీగా ఉంటుంది, తెలిసి ఫండమెంటల్స్. కానీ వీటి యొక్క ప్రూఫ్ ఒకసారి మీరు చేయాలి. చేద్దాం చెప్పండి. ఫస్ట్ బియాండ్ ఎఫ్ఏ వెక్టర్ స్పేస్ అండ్ 0,0 మీద 0 స్కాలర్. ఫస్ట్ 0 అనేది 0 స్కాలర్, 0 బార్ మీద 0 వెక్టర్ రెస్పెక్టివ్లీ 0 బార్ 0 స్కాలర్ 0 వెక్టర్ రెస్పెక్టివ్లీ. దెన్ ఇవన్నీ కూడా ప్రూవ్ చేయాలి. a into 0 bar equal to 0 bar అని ప్రూవ్ చేయాలి. a into 0 bar equal to 0 bar అని అలా ప్రూవ్ చేద్దాం. చాలా ఈజీగా ఉంటుంది ప్రతిదీ కూడా. ఫస్ట్ వన్ a into 0 bar equal to 0 bar for all a belongs to f. ఫస్ట్ a into 0 bar అని తీసుకున్నాం. a into 0 bar equal to a into 0 bar ఎలా అయితే a into 0 bar plus 0 bar రాయొచ్చునా కూడా a into 0 bar plus 0 bar రాస్తే a తో మల్టిప్లై చేస్తే a into 0 bar plus a into 0 bar ఏమని తీసుకున్నాం. a into 0 bar equal to a into 0 bar plus a into 0 bar. నువ్వు 1 తెలుస్తుంది. 1 అనేది 1 కి 0 యాడ్ చేసినా 1 వస్తుంది. 10 కి 0 యాడ్ చేసినా 10 వస్తుంది. ఇది సేమ్ ఇక్కడ a into 0 బార్ కి ప్లస్ 0 బార్ అనేది యాడ్ చేస్తాం. 0 బార్ అనేది యాడ్ చేస్తే మళ్ళీ మనకు వచ్చేది a into 0 బార్. దీంట్లో ఇది రైట్ క్యాన్సిలేషన్ అనేది అప్లై చేసాం అనుకోండి. రైట్ సైడ్ ఉందాం a into 0 బార్ సైడ్ రైట్ సైడ్ ఈ రెండుకి రైట్ సైడ్ రైట్ క్యాన్సిలేషన్ లా అప్లై చేస్తే 0 బార్ ఈక్వల్ టు a into 0 బార్. రైట్ క్యాన్సిలేషన్ లా అప్లై చేస్తే a into 0 బార్ ఈక్వల్ టు a into 0 బార్. అలా మనం చేయాలి. a into 0 బార్ ఈక్వల్ టు 0 బార్. a into 0 బార్ తీసుకున్నాం. 0 బార్ 0 ప్లస్ 0 బార్ రాసుకున్నాం. ఏదో మల్టిప్లై చేసాం. ఇంకో 0 బార్ అనేది యాడ్ చేసాం. రైట్ క్యాన్సిలేషన్ లా అప్లై చేస్తే 0 బార్ ఈక్వల్ టు a into 0 బార్. ఫస్ట్ టైం ప్రూఫ్ అయిపోయినాం. సెకండ్ వన్ ఫస్ట్ వన్ సెకండ్ వన్ 0 bar 0 into alpha equal to 0 bar for all alpha belongs to 50. ఇది కూడా సేమ్ అలాగే చేయాలి. 0 into alpha that equal to 0 ని 0 plus 0 into alpha రాస్తే 0 into alpha 0 into alpha 0 into alpha. దీనికి యాడింగ్ 0 bar అనేది యాడ్ చేస్తున్నాను. అప్పుడు ఇది కూడా రైట్ క్యాన్సిలేషన్ అప్లై చేస్తే 0 bar equal to 0 into alpha. రైట్ క్యాన్సిలేషన్ లా 0 bar equal to 0 into alpha. Third one a into minus alpha equal to minus into a alpha అని ప్రూవ్ చేయాలి. a into minus alpha equal to minus a alpha. ఇది చేయడానికి కన్సిడర్ ఒక ఈక్వేషన్ కన్సిడర్ చేస్తాము. పాయింట్ కన్సిడర్ ఏం చేస్తారంటే a into alpha plus minus alpha equal to 0. కాబట్టి తెలిసింది alpha plus minus alpha చేస్తే 0 వస్తుంది. a into 0 bar a into 0 bar వస్తుంది 0 bar. ఆల్రెడీ మనం ఫస్ట్ కండిషన్ a into 0 bar equal to 0 bar. ఆ విధంగా మనం కన్సిడర్ చేసుకున్నాం దీన్ని a into alpha plus minus alpha equal to 0 bar. దీన్ని a తో మల్టిప్లై చేస్తే a into alpha plus a into minus alpha that equal to 0. a alpha plus into a into minus alpha. a alpha ని ఇక్కడ తీసుకున్నామంటే మైనస్ అవుతుంది. దట్ ఈస్ a into minus alpha equal to ఇదంతా కూడా తీసుకుంటే మైనస్ a alpha. 0 bar ప్లస్ మైనస్ చేస్తే మైనస్ a alpha అవుతుంది. a into minus alpha equal to minus a into
alpha. For a belongs to F, alpha belongs to B. A minus alpha equal to minus A alpha అని ప్రూవ్ చేయాలి. ఫోర్త్ వన్ కూడా మీరు ప్రూవ్ చేయలేరండి. సేమ్ కన్సిడర్ చేసుకోవాలి. ఏమనంటే ఇక్కడ ఆల్ఫా ప్లస్ మైనస్ ఆల్ఫా తీసుకున్నాం. ఇక్కడ ఫోర్త్ వన్ వచ్చేసరికి ప్లస్ ఏ మైనస్ ఏ ప్లస్ మైనస్ ఏ తీసుకోవాలి. minus a to alpha that equal to minus a alpha అని ఇక్కడ కన్సిడర్ చేయాలి. a plus of minus a into alpha that equal to 0 బట్ ఏదో మనం చేస్తే a into alpha plus minus a to alpha that equal to 0 ఇక్కడ minus a into alpha అనుకుంటే b equal to minus of a alpha a alpha ని కూడా కన్సిడర్ చేయాలి. ఇలా కన్సిడర్ చేయాలి. ఫోర్త్ వన్ ఫిఫ్త్ వన్ a alpha equal to 0 బట్ then a equal to 0 or alpha equal to 0 bar అని ప్రూవ్ చేయాలి. మనం నోట్ చేసుకోవాలి ఇది కూడా. a alpha equal to 0 bar then a equal to 0 alpha equal to 0. So clearly a is equal to 0 అవుతుంది. a equal to 0 అయితే 0 కి alpha ఏమవుతుంది 0 bar అవుతుంది. Clearly a equal to 0. And a is not equal to 0 అయినప్పుడు a equal to 0 అయితే a alpha equal to 0 bar అవుతుంది. Clearly a equal to 0. ఇప్పుడు a is not equal to 0. If a is not equal to 0, a alpha a is belongs to F field. Here field తీసుకుంటే a అనేది నాట్ ఈక్వల్ టు 0 అయింది కాబట్టి ఇది ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. then there exists a inverse belongs to F. a inverse belongs to F అయితే దీంట్లో ఇన్వర్స్ ప్రాపర్టీ ఉంటుంది. ఫీల్డ్ లో ఇన్వర్స్ ప్రాపర్టీ ఉంటుంది. such that a into a inverse equal to 1 that equal to a inverse into a. Inverse property అనగా మల్టిప్లికేషన్. a into a inverse equal to 1 that is equal to a inverse into a. because of f is the field కాబట్టి field లో inverse అనేది ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి a into a inverse equal to 1 into a inverse into a. ఇక్కడ a అనేది 0 అయిపోయిందమ్మా. అప్పుడు ఎగ్జిస్ట్ కాదు. 0 కానప్పుడే a into a inverse equal to 1 అవుతుంది. a equal to 0 అయితే ఇది నాట్ డిఫైన్ అవుతుంది. అది ఫీల్డే కాదు. తర్వాత a into a inverse equal to 1 దాన్ని ఇన్వర్స్ into 1. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలంటే ఆల్ఫా ఈక్వల్ టు 0 కరెక్ట్ ప్రూవ్ చేయడం కోసం అది ఇచ్చింది. a ఆల్ఫా ఈక్వల్ టు 0 bar. ఇక్కడ బోత్ సైడ్స్ కూడా a ఇన్వర్స్ అనేది అప్లై చేస్తే a ఇన్వర్స్ into a alpha that equal to a ఇన్వర్స్ into 0 bar. ఇక్కడ అసోసియేటివ్ అనేది అప్లై చేస్తే a ఇన్వర్స్ into a into alpha that equal to 0 తో మల్టిప్లై చేస్తే 0 bar వస్తుంది. a ఇన్వర్స్ into a అనేది 1 అవుతుంది. 1 into alpha equal to 0 bar. alpha equal to 0. a alpha equal to 0 bar then a equal to 0 or alpha equal to 0. now ఇప్పుడు అది తెలుసు a equal to 0 అవ్వాలంటే a equal to 0 అవ్వాలి లేదా b equal to 0 దాన్ని ప్రూవ్ చేసాం. తర్వాత సిస్టమ్ అంటే సిక్స్త్ వన్ a into alpha minus beta equal to a alpha minus a beta. ఇది అందరికీ తెలిసిందే. ఇప్పుడు ప్రూవ్ చేయడం ఎలా ప్రూవ్ చేస్తారు ఇది కూడా చాలా ఈజీ అన్నమాట. ఇది తీసుకుంటాం a into alpha minus beta that equal to a into alpha minus beta is alpha plus of minus beta into రాసుకోవచ్చు. alpha plus alpha minus beta ni alpha plus of minus beta. ఇప్పుడు a తో మల్టిప్లికేషన్ చేస్తే a into alpha అవుతుంది ప్లస్ a into minus beta. then a alpha a into minus beta a into minus alpha అని రాసుకోవచ్చు minus of a alpha.
A into minus alpha minus of A alpha కి రాస్తాం. ఇప్పుడు A into minus beta అంటే minus of A beta కి రాస్తాం. ప్రతిదీ కూడా ప్రాపర్టీ అప్లై చేస్తాం. A alpha minus A beta. ఇది ప్రూఫ్. A alpha minus beta equal to A alpha minus A beta. 7 రాస్తాం. belongs to F, alpha belongs to B. Then prove చేయడం కోసం ఫస్ట్ minus A into minus alpha that equal to ఇక్కడ ముందు ఉన్న ప్రాపర్టీస్ అప్లై చేయండి. minus A into minus alpha. ఇక్కడ minus alpha ఇది థర్డ్ ప్రాపర్టీ అప్లై చేస్తే minus B minus B బయట రాస్తాం. that equal to minus A into minus A into alpha minus A into alpha minus A minus minus ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది. that equal to A alpha A belongs to F alpha belongs to B. ఇది ఒక థియరం అన్నమాట. ఇది కంప్లీట్ అయింది. దీని తర్వాత ఒక ప్రాబ్లం చేయాలి. వెక్టర్ స్పేస్ మీద ప్రాబ్లం ఉన్నాయి, అది కూడా చాలా లెంతీగా వస్తాయి. వెక్టర్ స్పేస్ అంటే 10 ప్రాపర్టీస్, ఆ 10 ప్రాపర్టీస్ ని మనం ప్రూవ్ చేయగలం ఈజీగా. మీరు ప్రాబ్లం అసోసియేటివ్ వెళ్ళి కూడా ప్రూవ్ చేయగలరు. ప్రాబ్లం మనం చేద్దాం, దాని తర్వాత ప్రాబ్లమ్స్ ఇస్తాను మీకు చేతికి.